హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారా? అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా వారి బర్త్డే వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు గుడికి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే 5:30కి అయితే లేసాను. కానీ పనులేవీ అవ్వలేదు. ఎందుకంటే నేను లేచిన కొద్దిసేపటికే చింతల్లి లేచింది. క్లీనింగ్ అవి చేసేసిన. బట్ ఇంకా అన్నీ కంప్లీట్ అవ్వలేదన్నమాట అనుకున్నట్టు. తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత తను పడుకుంది మళ్ళీ. ఇంకా అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా చిన్నోడు లేవలేదు. అప్పుడే మా వారు లేచిండ్రనమాట. ఇంకా విష్ చేసి ఇక్కడ ఏంటంటే డిస్కషన్ అవుతా ఉంది. మా చిన్నోడిని స్కూల్కి పంపించాలా వద్దా అని చెప్పేసి. మా వారేమో పంపించు, మళ్ళీ ఇంట్లో ఉంటే సతాయిస్తాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నేనేమో లేదు, గుడికి తీసుకొని వెళ్దాము, ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అందరము ఉంటే అని చెప్పేసి నేను అంటున్నా. ఇంకా ఫైనల్గా అయితే నేను అనుకుందే జరిగిందనమాట. ఇంకా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళేసి వద్దాము, సో త్వరగా వచ్చేస్తే లంచ్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనే ప్లాన్ ఉండే. బట్ మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ చేయడానికి అసలు కుదరలేదు. ఇంకా చింతల్లి పడుకుంది కదా, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా చేద్దాము అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చిన. అయితే ఆ రోజు లంచ్కి ఏదైనా స్పెషల్ ఉండాలి కదా బర్త్డే అంటే అని చెప్పేసి ఏమనుకున్నా అంటే బగారా రైస్, అలాగే పన్నీర్ కర్రీ, ఇంకా నార్మల్గా మునక్కాయ సాంబార్ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఇంకా చూస్తే పన్నీర్ లేదనమాట. ఇంకా చేస్తున్నాను అప్పుడే. ఏంటి వల్ల ఏంటి ఏంటి చెప్పు, విష్ చేయ మరి. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పు, హగ్. హ్యాపీ బర్త్డే. చింతల్లి గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వండుకొని అప్పుడే లేచిన 1 అవర్కి లేచిన. గుడ్ మార్నింగ్. చింతల్లి అట్లీస్ట్ ఒక 1.5 గంటైనా వండుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. సో ఆ లోపు లంచ్ ప్రిపరేషన్స్ అయిపోతాయి, ఇంకా రెడీ అయ్యి ఒకవేళ గుళ్ళో లేట్ అయినా ఇంకా టెన్షన్ ఉండదులే అని అనుకున్నా. బట్ సడన్గా ఏమైందంటే చిన్నోడు పోయి లేపేసరికి అది వెంటనే లేచిందనమాట. ఒక 1 అవర్ అట్లా వండుకుంది అంతే. ఇంకా ఒకవైపు అయితే ఇక్కడ పన్నీర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ నేను ఆల్మోస్ట్ లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకి ఒక 1/2 కిలో కంటే కొంచెం తక్కువ పన్నీర్ అయితే వచ్చిందనమాట. ఇంకా టైం వచ్చేసి 10:40 ఆ టైం అవుతున్నట్టుంది. ఇంకా నేనైతే కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే లేచిన కదా, నాకు ఇంకా ఫుల్ హెడేక్గా ఉంటుంది టీ తాగకపోతే. ఇంకా ఒకవైపు అంశు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏంటంటే మా వారిని ఆ రోజు బర్త్డే కదా, మంచిగా కొత్త డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను బలవంతం చేస్తే ఇంకా నా కోసం అన్నట్టుగా వేసుకుంటున్నాడు. లేదంటే నార్మల్ డ్రెస్ వేసుకొని వస్తా, ఏముంది స్పెషల్ అని చెప్పేసి అంటుండు. బట్ ఇంకా నేనే లేదు, బర్త్డే కదా వేసుకో కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసిస్తా ఉంటే చూస్తున్నాడు అనమాట. సో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా అసలు? మన బలవంతం చేస్తే వాళ్ళు రెడీ అవ్వడం ఏంటో అసలు. ఇంకా అందులోనూ మా వారు ఏంటంటే కొంచెం అట్లా అంత స్టైలిష్ పర్సన్ కాదనమాట. సో నా కోసం ఏదైనా చేయమనంటే మాత్రం డెఫినెట్లీ చేస్తాడు. సో ఇంకా ఆ రోజు వేసుకోనంటే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా ఆల్రెడీ 11 అవుతుంది, లేట్ అయిపోతూ ఉంది అది అని చెప్పేసి అంటే ఇంకా నేను బర్త్డే రోజైనా ఎందుకు కంగారు పడతావు, కొంచెం నిదానంగా వెళ్దాంలే, ఎలాగో టెంపుల్ ఓపెన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా సంధాయిస్తుండే.
ఈ ఈ మధ్యన మా చింతలికి ఈ పిలకలు పెద్ద టాస్క్ అయిపోయినాయి అనమాట. వేయకపోతే అస్సలు బాగుండట్లేదు. వేసుకోవడానికి కూర్చోనంటే అస్సలు కూర్చోదనమాట. ఇక్కడ మమ్మీ నేను వీడియో తీస్తా అని చెప్పేసి మా వాడు అసలు స్టాప్ చేసేసిండు వీడియో. ఇంకా మొత్తానికి రెడీ అయిపోయి అయితే మేము టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఎక్కడికి ఏంటి అని అంటే సడన్ ప్లాన్. మేము ఏం చేంజ్ చేసినాము అని అంటే ఆ రోజు బర్త్డే వచ్చేసి థర్స్డే వచ్చిందనమాట. ఇంకా థర్స్డే ఏంటంటే బాబా టెంపుల్ మనకి ఇంకా 1 o'clock 2 o'clock వరకు ఓపెన్ ఉంటుంది కదా అని సడన్గా మేము ఇంకా దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వెళ్దామని బయలుదేరినాము. కానీ ఆ రోజు మాత్రం ఎండ ఎంత విపరీతంగా ఉండే అంటే ఫుల్ ఎండ ఉండే. అసలు వర్షాకాలం అయినా కూడా ఆ ఫీలే లేదు, ఎండాకాలం లాగానే ఉండే. ఇంకా మొత్తానికైతే వచ్చేసినాం టెంపుల్కి. ఫస్ట్ టైం మేము రావడము, అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా రాలేదు మేము ఈ టెంపుల్కి. మా వారు ముందు వెళ్ళింటారంట, బట్ నేనైతే ఎప్పుడు రాలేదు అసలు ఈ టెంపుల్కి. ఇక్కడైతే బుజ్జి ఇంకా వెహికల్ పెట్టేసి వస్తాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పేసి అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ దర్శనం మాత్రం నార్మల్గానే జరిగింది. ఎందుకు అని అంటే మేము వెళ్ళినాము ఇంకా అప్పుడే హారతి టైం అనమాట. చాలా హరీబరీగా వెళ్తుండే అనమాట. మేము వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్నేమో లోపలికి టెంపుల్ లోపలికి అలో చేసిండ్రు. తర్వాత ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా బయటనే చాలామంది వెయిట్ చేసి ఉండే కావచ్చు, హారతి టైంకి వెళ్ళినాం కాబట్టి. ఇంకా వెళ్ళిన తర్వాత చింతల్లి మంచిగా కొద్దిసేపు బండి పైన వండుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్కి అదంతా లేచి చూస్తూ ఉండే అనమాట. ఏమి నన్ను చిరాకు పెట్టడం కానీ, తను కూడా మంచిగానే ఉండే. మధ్యలో కాసేపు వాటర్ తాపిస్తే తాగింది. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది అని అంటే ఇంకా బాబా హారతి మనకు మామూలుగానే మైక్లో పాడుతూ ఉంటారు. లాస్ట్కి ఇంకా ఏందని అంటే ఆ సౌండ్కి, మైక్ సౌండ్కి భయపడిపోయిందనమాట. ఇంకా భయపడిపోయి అసలు ఎంత ఊకోబెట్టినా ఊరుకోదు. అందరేమో ఇంకా టెంపుల్లో ముందుకు వెళ్ళండి, మిమ్మల్ని త్వరగా పంపిస్తారు, పాప ఉంది కదా, పాప ఏడుస్తుంది కదా అని చెప్పేసి అంటున్నారు. బట్ అది దానికి ఏడవట్లేదు, రీజన్ భయపడి ఏడుస్తుంది కాబట్టి అసలు ఇంకెంత సంధాయించినా అసలు ఊరుకోలేదు. సరే అని చెప్పేసి ఇంకా అందరూ, ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఎట్లుంటుంది, ఇంకా కొంచెం కన్సర్న్ చూపిస్తారు కదా, అట్లా అని ఇంకా ముందుకెళ్ళినా కూడా అస్సలు ఊరుకోలేదు. ఇంకా తర్వాత ఒక దగ్గర కూర్చొని టెంపుల్లో ఇంకా హారతి అయిపోయింది. అందరినీ కూడా ఇంకా దర్శనానికి పంపిస్తున్నారు. ఇంకా నేను ఒక దగ్గర కూర్చొని చింతలకి ఏంటంటే తన బాటిల్దే క్యాప్ ఇస్తూ ఉంటే ఆడుకుంటూ ఉందన్నమాట హ్యాపీగా. మళ్ళీ ఇంకా సరే ఆడుకుంటుంది కదా, దర్శనం అన్నా చేసుకుందాము అని లేచేసరికి ఇంకా అంతే, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే సరే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి బయటకు తీసుకొచ్చిండు. అంటే తనకి ఐడియా లేదనమాట, నేను ఇంకా దర్శనం చేసుకోలేదు అని చెప్పేసి. ఆయన ఏమనుకున్నారు అంటే దర్శనం అయిపోయాక నేను కూర్చున్నానేమో అని ఆయన అనుకున్నాడు. తర్వాత నేను చెప్పిన నా దర్శనం కాలేదు ఇంకా, అది ఏడుస్తూ ఉందని చెప్పేసి కూర్చున్నా అని అంటే ఇంకా అప్పుడు మళ్ళీ సరే వెళ్ళు తీసుకొని అని చెప్పేసి అని అంటే ఇక అర్చన చేపిస్తారు కదా, ఆ క్యూ లైన్లో మమ్మల్ని పంపించిండు అనమాట. ఇంకా అప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. తర్వాత ఇంకేదైనా ప్రసాదం తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే బుజ్జి ప్రసాదం కౌంటర్ దగ్గర నిల్చున్నారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంటికి బయలుదేరినాము. మొత్తానికి బాబానే మమ్మల్ని పిలిపించుకున్నట్టు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అది హారతి టైంకి అందడము ఒక మంచి ఫీల్ ఇచ్చింది అనమాట. బుజ్జికి కానీ నాకు కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటుందని. ఒక చింతలు ఏడవడం తప్పిస్తే మిగతా అంతా మంచిగా అనిపించింది. బాబా దయ వల్ల మళ్ళీ దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు కుదురుతుందో. ఇంకా అట్లా ఇంటికైతే వచ్చేసినాము. అప్పటికి టైం వచ్చేసి 1:50 అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా మార్నింగ్. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే ఎందుకు పరిగెత్తడం అని చెప్పేసి నిదానంగా కొంచెం నీళ్ళు తాగి అప్పుడైతే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసిన అనమాట. అనుకున్నంటే ఇంకా ఆ రెసిపీస్ చేయాలని అంటే టైం పడుతుంది. బట్ ఇంకా అనుకున్న ఎట్లయినా సరే స్పెషల్ చేయాలి, ఎందుకు డ్రాప్ అవ్వడము అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేసి ఉండే అనమాట. లిటరలీ ఒక 45 minutesలో కుకింగ్ అయిపోయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అంత జల్దీ అయిపోతుందని. ఇంకా అంతసేపు చింతలిని అయితే మా వారు ఆడిపించి ఉండే అనమాట. ఇంకా చిన్నోడు యాజువల్ వాడు ఆడుకున్నాడు, ఏం విసిగించలేదు. ఇంకా సేమ్ అనుకున్నట్టే ఇక్కడ పన్నీర్ కర్రీ, అలాగే బగారా రైస్ అండ్ మునక్కాయ పప్పుచారు చేసిన అనమాట. మార్నింగే పప్పు ఉడకబెట్టి పెట్టిన, అందుకే తొందరగా అయిపోయింది. పన్నీర్ చేసేటప్పుడే ఇంకా ఉడకబెట్టి పెట్టిన అనమాట.
చింతలికి ఏంటంటే మార్నింగ్ నుంచి నిద్ర లేదు కదా, ఫుల్ క్రాంకీ ఉండే అనమాట. తినిపించేసిన కొంచెము, ఇంకా అస్సలు ఉండలేదు. సరే అని చెప్పేసి తనని ఉయ్యాలలో వేసి ఒకవైపు ఊపుకుంటూ ఇంకోవైపు చిన్నోడికి తినిపిస్తూ ఉన్నా అనమాట. వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా మేమిద్దరం కలిసి అయితే లంచ్ చేసినాము ఆ రోజు. ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాను.
ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ 6 అయింది. ఆ టైంకి ఇంకా లేసినాం. తర్వాత ఇంకా చాయ్ తాగితే అసలు మనసున పట్టదు కదా. మళ్ళీ కొంచెం చాయ్ పెట్టుకొని తాగుతూ ఇక్కడ చింతల్లితో అయితే ఆడుతూ ఉండే అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడే లేచిండ్రు ఇద్దరు పడుకొని. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరిని మంచిగా ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి అలాగే కొన్ని పనులు ఉంటే అవి కూడా చేసేసుకొని ఇంకా నైట్ కేక్ కటింగ్ చేపిద్దాము అని ప్లాన్ ఉండే. వచ్చేసి వచ్చేసి జల్లు 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 వచ్చేసింది. కమాన్ వచ్చేసి వెరీ గుడ్ వచ్చేసి అయ్యో డ్రాప్ అయిపోయినావు మళ్ళీ. సో కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నా, బట్ కేక్ తీసుకుందాము అని అంటే ఆఫ్టర్నూన్ బుజ్జి ఉండి ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అని అన్నాడు. సరే సర్ప్రైజ్ అన్నా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, బట్ ఇట్లా ఏంది అనేది చాలాసేపు ఆలోచించి లాస్ట్కి ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయితో అయితే కేక్ అయితే తెప్పించిన అనమాట. అసలు ఒకవేళ తను మాత్రం తీసుకురాకపోయింటే ఇదంతా నేను చేసి ఉండకపోయేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ రీతు అడగగానే హెల్ప్ చేసినందుకు. ఆ తర్వాత అయితే ఇంక ఇట్లా చిన్న డెకరేషన్ లాగా చేసి ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నాం అనమాట. ఇక్కడ మా వాడైతే ఎంత హెల్ప్ చేసిండు నాకైతే. అంటే స్పెషల్ వాడు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట కేక్ కటింగ్ చేయనీకి. ఎందుకంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే చేపిద్దాం అని చెప్పేసి. ఇంకా మమ్మీ స్టూల్ ఇక్కడ పెట్టానా, క్యాండిల్స్ ఇక్కడ పెట్టానా, ఓకే ఫెటల్స్ ఇక్కడ పెట్టానా, అసలు ఎంత అంటే అంత హెల్ప్ చేసిండు వాడు. మంచిగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత బుజ్జి మళ్ళీ రెడీ అయ్యి వచ్చిండు అనమాట. యాక్చువల్ ఆ రోజు ఇంకా తనకి ఆఫీస్ ఉండే, లాగిన్లో ఉన్నాడు. బట్ ఇంకా మా కోసం ఇట్లా రెడీ అయ్యిండు అనమాట. ఇద్దరు పిల్లలతో అసలు చిన్న సెలబ్రేషన్ కూడా పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట. ఓవైపు ఏమో మా చింతల్లి కేక్ లాగుతూ ఉంది, ఇంకోవైపు ఏమో అయ్యో నాన్నకి ఇట్లా కేక్ కటింగ్ చేయాలి, నీదా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడు కోపం అవుతా ఉన్నాడు. ఇంకా మొత్తానికైతే కేక్ కటింగ్ ఇట్లా అయిందనమాట. సో నాకు స్పెషల్లీ మా వారి బర్త్డే అంటే చాలా స్పెషలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అంత బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చేసుకోవడం కానీ అదొక స్పెషల్ అకేషన్ లాగా ఎప్పుడూ లేదు నా లైఫ్లో. అట్లీస్ట్ ఇంకా బుజ్జికైనా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చూసిన. మధ్యలో ఒక 1-2 టైమ్సా లేదంటే 1 టైం మిస్ అయినట్టుంది. బట్ మ్యాక్సిమం అయితే ఏదో ఒక చిన్న స్పెషల్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా ఇంతేనా నాకు కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ లాగా లేకపోతే ఫ్యామిలీ వీడియో తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. బట్
చూస్తారు కదా మీరే ఎంత హడావిడి సందడైందని అంటే అంత సందడైందనమాట. ఎందుకంటే అప్పటికి లేట్ అవుతుంది కదా, మళ్ళీ మా మేడం పడుకునే టైము. అసలు ఇంకా ఆ మాత్రం టైం ఇవ్వడమే మాకు చాలా గొప్ప అనిపించింది. కేక్ కటింగ్ అయ్యి అంత సెటిల్ చేసుకునేంత వరకు కూడా కొంచెం పేషెన్స్గా ఉందన్నమాట, క్రాంకీగా లేకుండా. ఇంకా మేబీ ఈవినింగ్ మంచిగా పడుకున్నందుకో ఏమో అదైతే హ్యాపీ అనిపించింది. మొత్తానికి ఇలా అయిందండి మా వారి బర్త్డే సెలబ్రేషన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.